వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సర్వత్ర ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ రెడీ అవుతుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రాల వారీగా ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లపై వరుస సమీక్షలు నిర్వహిస్తుంది. వచ్చే వారం 13, 14 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు తుది ఏర్పాట్లు చేస్తుంది ఈసీ. ఈ నెల 13, 14 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికార యంత్రాంగానికి సంకేతాలు అందుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు అలర్ట్ అవుతున్నారు. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 2019 ఎన్నికల సమయంలో మార్చి 10న షెడ్యూల్ రాగా ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి అదే విధంగా ఈ నెల 13, 14 తేదీల్లో షెడ్యూల్ విడుదల చేస్తే ఏప్రిల్ 15, 20 మధ్యన పోలింగ్ ఉండనుంది. మే చివరి వారంలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దేశంలోని సార్వత్రిక పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత్ ఎన్నికల సంఘం కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లు సమీక్షిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలను సమీక్షలు నిర్వహించింది. స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఈసీ ఇప్పటికే షెడ్యూల్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ ను వెలువరించి ఏప్రిల్ ద్వితీయార్థంలో పోలింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈసారి లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్ ను అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తుంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఈసారి కూడా 7 దేశాల్లోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఏపీలోని 25 ఎంపీ, తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈలోగానే పొత్తుల లెక్కలు పూర్తి చేసుకుని అభ్యర్థులను ప్రకటించేలా ఏపీలోని ప్రతిపక్ష కూటమి ప్రయత్నాలు చేస్తుంది. అధికార వైసీపీ ఎన్నికలకు కేడర్ ను సమయత్నం చేసే క్రమంలో సిద్ధం సభలను నిర్వహిస్తుంది. ఇప్పటికే పార్టీల అధినేతలు సైతం వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. షెడ్యూల్ విడుదలతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయంగా మరింత ఉత్కంఠ పెంచే అవకాశం ఉంది.